వెల్కమ్ టు మెగా9 టీవీ. పసిడి ప్రియులకు ఇది నిజంగా ఓ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రోజు దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. ఇది సాధారణ ప్రజలకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ఉన్నవారికి, పెట్టుబడిదారులకు మంచి అవకాశం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు, 18 క్యారెట్ల బంగారంపై 80 రూపాయల మేర ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు, డాలర్తో రూపాయి మారక విలువ, ద్రవ్యోల్బణం, అలాగే స్థానిక డిమాండ్ వంటి అనేక అంశాలు ఈ ధరల తగ్గుదలకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సరైన సమయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,620 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 1,34,400 రూపాయల వద్ద ఉండగా 18 క్యారెట్ల బంగారం ధర 1,09,970 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇది నిన్నటి ధరలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రముఖ పట్టణాల్లో కూడా దాదాపు హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన ధరల సరళి కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల విషయానికి వస్తే కడపలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,620 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,34,400 రూపాయలు, 18 క్యారెట్లు 1,09,970 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 1,46,720 రూపాయలు, 22 క్యారెట్లు 1,34,490 రూపాయలు, 18 క్యారెట్లు 1,10,040 రూపాయలుగా ఉంది. విశాఖపట్నం, కాకినాడ వంటి నగరాల్లో కూడా దాదాపు విజయవాడ ధరలనే పోలి ఉన్నాయి. చెన్నైలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,450 రూపాయలు కాగా 22 క్యారెట్ల ధర 1,37,000 రూపాయల వద్ద ఉంది. 18 క్యారెట్లు 1,13,000 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, అలాగే కోల్కతా, బెంగళూరులో కూడా హైదరాబాద్ ధరలని పోలి ఉన్నాయి. బంగారం ధరలు తగ్గడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు దోహదపడుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్తో రూపాయి మారక విలువ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పనితీరు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్ల పెంపుదల వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం నియంత్రణకు ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న చర్యలు, వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు బంగారంపై పెట్టుబడులను తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా డాలర్ బలపడడం, రూపాయి బలహీనపడడం వంటివి జరుగుతున్నాయి. అయితే నేడు డాలర్తో రూపాయి మారక విలువలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించినా అది బంగారం ధరల తగ్గుదలకు పూర్తిగా కారణం కాకపోవచ్చు. మరోవైపు స్థానిక మార్కెట్లలో డిమాండ్, సరఫరా కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. పండుగల సీజన్లో, పెళ్లిళ్ల సీజన్లో బంగారం డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్ కాస్త తగ్గడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు ధరల తగ్గుదలకు కారణమయ్యాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలు, దిగుమతి సుంకాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుత పరిస్థితిలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ఎప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతోంది. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించడంలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి, వివాహాలు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. అయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవని, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. అందువల్ల నగల దుకాణాలకు వెళ్లే ముందు తాజా ధరలను మరోసారి ధృవీకరించుకోవడం చాలా అవసరం. బులియన్ మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం ధరలు మారతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ధరలు తగ్గడం వారికి కాస్త ఊరటనిస్తోంది.
అయితే ఈ ధరల తగ్గుదల ఎంతకాలం కొనసాగుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, వివిధ దేశాల ద్రవ్య విధానాలు మళ్లీ మారితే బంగారం ధరలు తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను నిశితంగా గమనించాలి. రాబోయే వారాల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. సాధారణంగా ఆసియా మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్ల ప్రారంభం, ముగింపు వేళల్లో బంగారం ధరలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పసిడి ధరలు తగ్గాయి కాబట్టి మరికొద్ది రోజులు ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా మళ్లీ పెరుగుతాయా అనేది చూడాలి.